హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాక్స్ హెల్త్ కేర్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో, వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి మొత్తం కూడా వివరాలైతే తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే మనకి ఇక్కడ చూసినట్టయితే సో, చూడండి ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మనకి 14 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మరి ఈ 14 వేకెన్సీస్‌కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 31 జనవరి 2025 అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉందండి. సో, అప్లికేషన్ చేసుకోవడానికి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే సాలరీ విషయానికి వచ్చినట్టయితే సో, సాలరీ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అంటే మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. జస్ట్ అప్లికేషన్ చేసుకుంటే చాలు. సో, మీకు ఇంటర్వ్యూ డేట్ అయితే వస్తుంది. అండ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడనే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ మనకు 1-5 సంవత్సరాల వరకు ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో, ఫస్ట్ నుంచి అంటే ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ మీద బేస్ అయి ఉంటుంది మీ యొక్క సాలరీ. దాదాపుగా 25,000 నుంచి మీకు 40,000 వరకైతే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది మీకు సాలరీ. అంటే మీ ఎక్స్‌పీరియన్సు అండ్ అలాగే ఇంటర్వ్యూలో మీరు ఇచ్చేటటువంటి ప్రెజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుందనమాట. అలాగే మనకు చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి 31 జనవరి 2025 వరకైతే ఉంది. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీరు నేరుగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ అప్లికేషన్ లింక్‌ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ మరియు వాట్సాప్ గ్రూప్‌లలో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్‌లో నేను పిన్ చేసి అయితే పెట్టాను. సో, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్‌గా ఈ యొక్క లింక్‌పై క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రీ అండి. అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రీగా అప్లికేషన్ కాబట్టి నేరుగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి అప్లై పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో, మనకు కూడా మనం కూడా అప్లై చేస్తాము. బట్ ఇది ఫ్రీనే కాబట్టి మీరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. సో, లింక్‌పై క్లిక్ చేసి అయితే ఒకసారి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో, అయితే ఈ మన వాట్సాప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లకు సంబంధించినటువంటి లింకు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేసి పెట్టాను. ఆ యొక్క గ్రూప్‌లలో ఈ యొక్క లింక్‌ని అయితే పెట్టడం జరిగింది కాబట్టి నేరుగా మీరు ఆ యొక్క గ్రూప్‌లో అయితే జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడుంటదనేది కూడా నేను అప్డేట్ ఇస్తాను. సో, ఆ గ్రూప్‌లలో మీరు జాయిన్ అయ్యి ఉంటే సో, మనం ఆ గ్రూప్‌లలో ఇలాంటి లింకులు గాని అండ్ అలాగే పీడీఎఫ్ ఏదైనా సరే పీడీఎఫ్స్ ఉంటే ఆ పీడీఎఫ్స్ గాని అవన్నీ కూడా మనం పెట్టడం జరుగుతూ ఉంటదనమాట. సో, నేను ఒకసారి చూపిస్తా చూడండి. మీరు ఏ విధంగా మరి ఈ యొక్క లింకును అందులో చూడాలి అనేది. సో, చాలామంది తెలియక మళ్ళీ మళ్ళీ నాకు మెసేజ్‌లు పంపిస్తా ఉన్నారు. సో, ఒకసారి నేను మీకోసం చూపిస్తాను చూడండి. సో, చూడండి మనకు ఈ విధంగా అయితే గ్రూప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇందులో మనకు సో, మనకిక్కడ కామెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియో ఇందులో పోస్ట్ చేసిన తర్వాత సో, ఆ పోస్ట్ కింద ఇక్కడ చూడండి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి పోస్ట్ అది. సో, ఇక్కడ ఈ పోస్ట్ కింద ఈ విధంగా కామెంట్ అని ఉంటుంది. సో, ఈ కామెంట్ పైన క్లిక్ చేసి మీకు ఆ యొక్క అప్లికేషన్ లింక్ అయితే వస్తుంది. లేదంటే పీడీఎఫ్ కూడా వస్తుందనమాట. అంటే ఏ వీడియోకి సంబంధించి ఆ వీడియో కింద ఈ విధంగా కామెంట్ బాక్స్‌లలో మనం కామెంట్ అయితే చేసి పెడతామనమాట. సో, చూడండి ఇక్కడ మనకు 5 కామెంట్స్ అయితే వచ్చాయి. సో, ఈ విధంగా సో, మీరు కామెంట్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు పీడీఎఫ్ అంటే ఆ వీడియోకి సంబంధించినటువంటి పీడీఎఫ్ గాని, అప్లికేషన్ లింక్ గాని మీకు ఓపెన్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒకటి చూపిస్తా చూడండి. సో, అంటే వాటి యొక్క పీడీఎఫ్‌ని మీరు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఒక ఉద్యోగం అంటే సీఆర్‌పీఎఫ్‌కి సంబంధించింది. సో, ఇది స్టాఫ్ నర్స్‌కి సంబంధించింది. సో, ఇక్కడ మీరేం చేయాలంటే కామెంట్స్ ఉంది కదా! కామెంట్స్ పైన మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు చూడండి ఈ విధంగా వస్తుందనమాట. సో, దానికి సంబంధించినటువంటి సో, టోటల్‌గా మనం పీడీఎఫ్ అయితే పెట్టడం జరిగింది. సో, ఈ విధంగా మీరు ఇక్కడ ఈ పీడీఎఫ్ పైన క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఈ విధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అప్లికేషన్ లింక్ కూడా ఈ విధంగానే మీరు క్లిక్ చేసి మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా కాబట్టి కొంచెం ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ చేయడం వల్ల ఇది ఈ విధంగా అయితే మీకు చూపించడం జరుగుతా ఉంది. ఇక వాట్సాప్ అయితే చూపిస్తా చూడండి. సో, ఇది వాట్సాప్ అన్నమాట. సో, ఇందులో మనం చూసుకున్నట్టయితే చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. సో, దీంట్లో మనకేంటి అనంటే మనకిక్కడ ఆప్షన్స్‌లలో మనకు పీడీఎఫ్స్ పంపియడానికి అవకాశం లేదనమాట. చూడొచ్చు మనకిక్కడ పీడీఎఫ్స్ పంపియడానికి మనకు ఇక్కడ అవకాశం లేదు. జస్ట్ ఇమేజెస్ అండ్ అలాగే పోల్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి సో, పీడీఎఫ్స్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అయ్యి అయితే ఉండండి. సో, ఇందులో కూడా జాయిన్ అయ్యి ఉండండి. బట్ కాకపోతే ఏందంటే ఒకవేళ ఇన్ కేస్ టెలిగ్రామ్ డిలీట్ అయిందనుకోండి వాట్సాప్ ఉపయోగపడుతుందనమాట. ఒకవేళ వాట్సాప్ డిలీట్ అయిందనుకోండి మనకు టెలిగ్రామ్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండిట్లలో ఉండడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇందులో కూడా మనం లింక్స్ అయితే పెడతా ఉంటాము. సో, చూసుకోండి. మన అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అయితే ఒకటి షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. బట్ పీడీఎఫ్స్ మనము ఎవరికైనా సరే పీడీఎఫ్స్ అయితే మనం అప్‌లోడ్ చేయడానికి అవకాశం లేదనమాట. అంటే మన ఈ వాట్సాప్‌లోనే మనకు పెట్టలేదనమాట. సో, ఇది ఛానల్ అనమాట. ఓకే. ఇది ఛానల్ కాబట్టి సో, ఇందులో గూడా అందరూ గూడా జాయిన్ అయిపోండి. సో, ఇది ఫ్రెండ్స్ అండ్
మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తానన్నమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి మర్చిపోకుండా. సో ఇది ఫ్రెండ్స్, అండ్ ఖచ్చితంగా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.